రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అదేవిధంగా పెండింగ్ లో ఉన్న డిఏలతో పాటు పిఆర్సీని ప్రకటించాలని, అదే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి సిపిఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని సిపిఎస్ కాంట్రిబ్యూట్ జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలని కోరుతూ జేఏసీగా ఏర్పడి ఖమ్మం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నారు. మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాలో వేలాది మంది ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు పాల్గొన్నాయి. ఇప్పుడు మనతో మాట్లాడేందుకు రెవెన్యూ సంఘం అధ్యక్షుడు తుండూరు సునీల్ రెడ్డి గారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి? గడిచిన తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ఆ రోజు ఉద్యమ సమయంలో ఈ ఉద్యమం ఉవ్వెత్తున ఎగరడానికి ఈ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆ రోజున ఈ జేఏసీ ఆధ్వర్యంలో మనం ఏ తెలంగాణ సాధించుకున్నామో దానికి అనుగుణంగా మనం తెలంగాణ వచ్చిన తర్వాత మన ఉద్యోగంలో మనకి పిఆర్సీ కానీ డిఐలు కానీ చాలా వస్తాయని ఆశించడం. దానికి అనుగుణంగా తెలంగాణ వచ్చిన నుంచి ఇప్పుడు దాకా మేము ఎంతో ఎదురుగా చూసినాం. పిఆర్సీ విషయంలో కానీ పిఆర్సీ అనేది ఇంకా పిఆర్సీ రావాల్సి ఉంది. దాని కమిటీ చేశారు, ఇంకా నివేదిక ఇంకా ఇవ్వలేని పరిస్థితి. అలాగే డిఏలు ఇప్పుడు 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. గడిచిన మనం ఏదైతే ఒకప్పుడు ఉల్లిపాయలు 5 రూపాయలు 6 రూపాయలు ఉన్నప్పుడు అప్పుడున్న రేట్లకు నిత్యావసరాలకు అనుగుణంగా అప్పుడు ఉద్యోగులకి జీతం ఇవ్వడం జరిగింది. పెరిగిన రేట్ల కనుక ఈ రోజు 60 రూపాయలు ఉల్లిపాయలు ఉన్న పరిస్థితి. పెరిగిన రేట్ల కనుక ఉద్యోగులు కూడా పే రివిజన్ కమిటీ ద్వారా నివేదిక తీసుకొని మాకు జీతాలు ఏదైతే పెంచాల్సిన అవసరం ఉంది, కానీ ఈ రోజు వరకు పెంచిన పరిస్థితి. అట్లాగే ఏదైతే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అన్నారో దానికి ఇప్పటి వరకు 3 నెలలు కట్ చేయడం జరిగింది. కానీ ఒక ఎంప్లాయీ ఒక హెల్త్ కార్డు తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి ధైర్యంగా మనకు పలానా ఇదైంది అని చెప్పి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చిన పరిస్థితి ఇప్పటి వరకు లేదు ఇప్పుడు రాష్ట్రంలో. అలాగే పాత పెన్షన్ విధానం రద్దు చేసి కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి ఏదైతే పాత పెన్షన్ ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత తన ఉద్యోగికి మన జీవితానికి భద్రమైనటువంటి పెన్షన్ ని కూడా కొనసాగించాలని చెప్పి కోరుతూ ఈ డిమాండ్ల మీద గతంలో రాష్ట్ర జేఏసీ ప్రభుత్వానికి 100 సార్లు పంపించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మా సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. ఆ నేపథ్యంలో రాష్ట్రంలోనే తొలిసారిగా మన తెలంగాణ సాధించిన తొలిసారిగా ఉద్యోగులు మొదటిసారి ధర్నా బాట పడటం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా మమ్మల్ని పిలిచి ఉద్యోగ సంఘాలను పిలిచి వాళ్ళతో చర్చ జరిగి మా డిమాండ్లు ఏదైనా నెరవేరుస్తారని చెప్పి ఆకాంక్షిస్తున్నాం. ఈ ఉద్యమం అనేది ఈ రోజున ఒక డిఏనో 2 డిఏలో ఇస్తే ఆపడానికి జేఏసీ సిద్ధం లేదు. మా సమస్యలు ఏదైతే పిఆర్సీని సాధించిన దాకా మిగతా సమస్యలు సాధించిన దాకా ముందుకు పోతుందని చెప్పి దానికి తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ పక్షాన జేఏసీకి ఎప్పుడు అగ్రభాగాన ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వం స్పందించకపోతే మీ కార్యాచరణ ఎలా అవుతుంది? ఇప్పుడు ఏదైతే మొదటగా ఈ రోజు ధర్నా కార్యక్రమం పెట్టామో దాని తర్వాత 1వ తారీఖున పెన్షన్ విద్రోహ దినంగా చేపట్టడం జరిగింది. దాని తర్వాత హైదరాబాద్ లో కూడా ధర్నా కార్యక్రమం 10వ తారీఖున వచ్చే నెల 10వ తారీఖున ధర్నా కార్యక్రమం చేపట్టి దానికి కూడా జిల్లా నుంచి అధిక సంఖ్యలో పాల్గొంటాం. దాని తర్వాత కూడా కార్యాచరణ రాష్ట్ర చేసి తీసుకునే ప్రతి కార్యక్రమం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి దానికి కట్టుబడి ప్రతి ఒక్క ప్రైవేట్ ఫామ్ అటెండర్ దగ్గర నుంచి డిప్యూటీ కలెక్టర్ దగ్గర నుంచి ప్రతి డిస్ట్రిక్ట్ ప్రతి ఒక్కళ్ళు జేఏసీ తీసుకునే నిర్ణయానికి మేము కట్టుబడి ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాం. టీచర్స్ యూనియన్ గా మీ డిమాండ్స్ ఏం చెప్పండి? ప్రధానంగా మా టీచర్స్ యూనియన్ గానండి మొత్తంగా చూసుకున్నప్పుడు మా ట్రైబల్ వెల్ఫేర్ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇంతవరకు పండిట్ పీఈటీ పోస్టులో అప్గ్రేడేషన్ ఇవ్వలేదు. అట్లాగే ఈ కేజీబీ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమ్మెకాలానికి సంబంధించిన వేతనాన్ని ఇవ్వలేదు. టోటల్ గా ఏంటంటే వాళ్ళకి టైం స్కేల్ ఇవ్వాలనేటటువంటిది మా డిమాండ్. ముఖ్యంగా ఇవాళ గవర్నమెంట్ కి ఒక విజ్ఞప్తి చేస్తాను. కాళేశ్వరానికి సంబంధించినటువంటి టైం ఎంత పడుతుందో పిఆర్సీ నివేదికలు తయారు చేయడానికి అంత టైం పడుతుంది. ఇంత అవసరమా? మా ఒక్క లెక్కల మాస్టర్ చెప్పండి, సాయంత్రానికి మీకు కావలసిన నివేదికని మా లెక్కల మాస్టర్ అందజేస్తాడు. ఇంత టైం తీసుకోవాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి లేదు. మరి మీరేదో మా జేఏసీ నాయకులను నయానా భయానా ఒప్పించి దీని ఏదో మసిపోసి మారేడుకాయ చేయాలి అనుకుంటే ఉద్యోగుల తిరుగుబాటు మరొక విధంగా ఉంటుంది. గత జేఏసీ ఇట్లనే ప్రయత్నం చేస్తే మరి చరమగీతం పాడారు ఆ జేఏసీకి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఇప్పుడు వీళ్ళకు ఉండదు. మా జేఏసీ నాయకులను కలిగించేయడానికి ప్రయత్నం చేసినా ఇక్కడ కింద ఉద్యోగులు ఉండేటటువంటి పరిస్థితి లేదు. భవిష్యత్తులో మరింత ఉధృతం చేస్తాం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం పిఆర్సీని వెంటనే ప్రకటించాలి, సిపిఎస్ విధానం రద్దు చేయాలి, 6 డిఏల్ని వెంటనే ప్రకటించాలి. అట్నే పెండింగ్ లో ఉన్నటువంటి మొత్తం ఏదైతే ఏరైబుల్స్ ఉన్నాయో వాటి చెల్లించాలని చెప్పి మరొకసారి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు వెంగళరావు, టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఇవాళ లక్షలాది మంది ఉపాధ్యాయ ఉద్యోగులు, పెన్షనర్స్, తర్వాత సర్వశిక్షా అభియాన్లో పనిచేస్తున్నటువంటి యొక్క ఉద్యోగస్తులందరినీ కూడా ఇవాళ
33 జిల్లాల్లో ఈ ప్రభుత్వము రోడ్ల పాలు చేసింది. ముఖ్యంగా ఇవాళ మనం నిజంగా సమాజం కూడా ఆలోచన చేయాలి. ఇవాళ ఏంటి అంటే మేము పెట్టుకున్నటువంటి యొక్క డిమాండ్స్ కావాలి. 5 సంవత్సరాలకు కంపల్సరీగా సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లయితే పిఆర్సీని ఇంప్లిమెంట్ చేస్తుందో ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాలకు పిఆర్సీని అమలు చేయాలి. కానీ 2023 నుంచి ఇప్పటి వరకు పిఆర్సీ అమలు చేయలేదు. ఒకటి. రెండోది ఏంటంటే 6 నెలలకు ఒకసారి ధరల పెరిగికకు అనుగుణంగా మనం ప్రతి 6 నెలలకు ధరలు పెరుగుతూ ఉంటాయి, సంవత్సరానికి పెరుగుతూ ఉంటాయి. అట్లా 6 డిఏలను పెండింగ్ లో ఇవాళ ప్రభుత్వం పెట్టింది. అది కూడా డిమాండ్ అయిపోయింది. ఇవాళ డిఏ కూడా డిమాండ్ అయిపోయింది. ఇవాళ వాస్తవంగా 2 దశాబ్దాల కాలం నుంచి పోరాటం చేస్తున్నాం ఈహెచ్ఎస్ మీద. కానీ సరి అయినటువంటి యొక్క స్పష్టత లేకోకుండా ఆదరబాదరాగా 1.5% ప్రతి ఉద్యోగి 6.5 లక్షల మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కట్ చేసింది. అనాలోచితంగా జీతాన్ని కట్ చేసింది. దాని తర్వాత స్పౌజ్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారంటే స్పష్టత లేదు. మరి సిపిఎస్ ఉద్యోగి రిటైర్ అయితే తనకు 4,000 3,000 పెన్షన్ వస్తున్నటువంటి యొక్క సందర్భం. వాటి మీద కూడా స్పష్టత లేకుండా 1.5 కట్ చేశాం. మళ్ళీ తూచని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ స్పౌజ్ లో డిపెండెన్స్ లేరు కాబట్టి డిపెండెన్స్ ఉన్నటువంటి ఒక్కోళ్ళని స్పౌజ్ గా తీసుకోండి అని చెప్పేసి మళ్ళీ దాని. కానీ ఇంతవరకు హాస్పిటలైజేషన్ కు స్పష్టతగా ఉన్నటువంటి మార్గదర్శకాలని ఇవాళ ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ఏ హాస్పిటల్ కూడా విడుదల చేయాలి. మరి నిజంగా దీంట్లో ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది కూడా ఇవాళ స్పష్టత లేకోకుండా ఇవాళ చాలా దౌర్భాగ్య పరిస్థితులు ఇవాళ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్స్ అందరూ కూడా నెట్టివేయబడ్డారు. కావున ఇవాళ జేఏసీ దీన్ని కూడా ప్రెస్టేజ్ గా తీసుకొని ఇవాళ కార్యాచరణ చేసింది. 3 దశలు. ఇవాళ మొదటి దశగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా తీసుకున్నాం. 1వ తారీఖు నాడు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలనే దాని మీద ఉన్నది. అన్నిటి మీద కూడా ప్రభుత్వం సమాలోచన చేయకోకుండా ఉంటే ఖచ్చితంగా 10వ తారీఖు నాడు అన్ని జిల్లా కేంద్రాల నుండి ఇవాళ భారీ ఎత్తున వేల సంఖ్యలో ఇవాళ రాష్ట్రానికి తరలి ఇవాళ దిగ్బంధం చేసేటటువంటి కార్యక్రమం కూడా ఉన్నది. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటుంది. ఫ్రెండ్లీ ప్రభుత్వం ఫ్రెండ్లీగానే వ్యవహరించాలి. మాకున్నటువంటి యొక్క ఇబ్బందులు కూడా వాళ్ళు గమనించి వెంటనే మేము పెట్టినటువంటి 5 డిమాండ్స్ ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా ట్రెజరీ ఆఫీసర్ మోదు వేలాద్రి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. టీజీఓస్ జిల్లా అధ్యక్షులు మోదు వేలాద్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు సమస్యలు ఏంటి? రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పిలుపు మేరకు ఈ రోజున 33 జిల్లాలలో అదేవిధంగా 33 జిల్లాలలో ఏర్పాటు చేసినటువంటి కలెక్టరేట్ మహాధర్నా కార్యక్రమంలో భాగంగా ఈ రోజున జాయింట్ యాక్షన్ కమిటీ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విశేష ఆశీస్సు జన ఉద్యోగస్తులందరూ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మా యొక్క సాధారణమైన డిమాండ్లు ఏంటంటే ఇందులో పిఆర్సీ అని చెప్పేసి 2వ పిఆర్సీ అమలు చేయాలని చెప్పేసి పెండింగ్ డిఏలు 6 ఉన్నాయి. అదేవిధంగా మరి సిపిఎస్ మరి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది. మరి ప్రజాప్రభుత్వం ఆ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే సిపిఎస్ ని అమలు చేస్తా, రద్దు చేసేసి ఓపీఎస్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు కూడా సిపిఎస్ గురించి మాట్లాడిన పరిస్థితి లేదు. మరి ఈ రోజున సిపిఎస్ ఉద్యోగస్తులు సుమారుగా రాష్ట్ర ఉద్యోగస్తులలో కూడా సగభాగం ఉన్నాం. అదేవిధంగా ఒక సిపిఎస్ ఉద్యోగి చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ వచ్చే పరిస్థితి ఉంది తప్ప ఒక సిపిఎస్ ఉద్యోగి రిటైర్డ్ అయితే కనీసం పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు. మరి అలాంటి దీని పరిస్థితులలో ఈ రోజు ఉద్యోగ పెన్షన్ సిపిఎస్ ఉద్యోగస్తులు ఉన్నారు. కాబట్టి తక్షణమే సిపిఎస్ ని రద్దు చేసి ఓపీఎస్ గా తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా దేశంలోని ఎక్కడ కూడా డిఏలు ఎక్కడ కూడా పెండింగ్లు, ఇన్ని పెండింగ్లు 6 డిఏలు అంటే సుమారుగా ఒక ఉద్యోగి ఏ ఉద్యోగి అయినా సరే 50,000 రూపాయలు వస్తాయి. మరి అదేవిధంగా పిఆర్సీ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పిఆర్సీ ఇవ్వాలని చెప్పేసి అని చెప్పడం జరిగింది. 1/7/2023 నుంచి ఈ యొక్క పిఆర్సీ అమల్లోకి రావాలి. మరి ఈ రోజున 2026 ఆగస్టు అవుతుంది, సెప్టెంబర్ రాబోతుంది. ఈ రోజు వరకు కూడా మరి పిఆర్సీ రిపోర్ట్ తెప్పించుకునే పరిస్థితి లేకుండా అయిపోతుంది. అదేవిధంగా చర్చల ద్వారా చెప్తున్నారు, మేము ప్రభుత్వంలో ఉన్నాం, ప్రజాప్రభుత్వంలో ఉన్నాము. ఆ ప్రభుత్వంలో ఖచ్చితంగా కూడా ఉద్యోగుల సగభాగం ఉద్యోగులకు ఆకాంక్ష మేరకు మేము పనిచేస్తామని అన్నారు. మరి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు వరకు కూడా మరి పిఆర్సీ రిపోర్ట్ తెప్పించుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది. తక్షణమే మరి ఇవాళ 33 జిల్లాల్లో ఉన్నటువంటి మరి ఈ యొక్క ప్రజానేక వచ్చినటువంటి మార్పుకు అనుగుణంగా మరి ఇది ఉధృతంగా వెళ్లకుండా మరి వెంటనే ఈ యొక్క మా సాధారణమైన డిమాండ్లు అనేవి మరి పరిష్కారం చేస్తారని చెప్పేసి మరి 2,000 కోట్లు మరి ప్రతి నెల కూడా ఇస్తున్నారు. ఈ నెల కూడా మరి పెండింగ్ బిల్స్ అన్ని కూడా దాదాపుగా ఇప్పటి వరకు సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా మరి 10,000 కోట్లు మరి సుమారుగా ఉంటున్నాయి. మరి ఆ 10,000 కోట్లు మరి కంప్లీట్ చేయాలంటే తప్పనిసరిగా కూడా మరి 2,000 కోట్లు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా మరి ఈహెచ్ఎస్ మరి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. మరి అటు పెన్షనర్స్ కి ఉద్యోగస్తులకి అందరూ కూడా మరి ఈహెచ్ఎస్ అమల్లోకి రావడం జరుగుతుంది. కానీ మరి ఇది ప్రాపర్
ప్రాపర్ గా లేదు. ఇప్పటికీ కూడా మరి గవర్నమెంట్ ఇప్పటికి 3 ఇన్స్టాల్మెంట్ కట్ చేసుకుంది, సంతోషం. మరి ప్రాపర్ గా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసేసి మరి తక్షణమే ఆ ట్రస్ట్ మరి అందరూ కూడా ఆరోగ్య కార్డులు ఇచ్చేసేసి చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ యొక్క మా యొక్క సాధారణమైనటువంటి డిమాండ్లను పరిష్కారం చేయకపోతే మరి తక్షణమే జాయింట్ యాక్షన్ కమిటీ ఏ పిలిపిస్తుందో ఆ పిలుపులో మేము అందరం కూడా భాగస్వాములై మరి మేము కొట్లాడితే పోరాడితేనే అదేవిధంగా ఆత్మస్థైర్యంతో తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉద్యోగస్తులు, పెన్షనర్స్, కార్మికులు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఉద్యమ ఫలితంగా వచ్చినట్టు వాళ్ళమే. తప్పనిసరి కూడా మా యొక్క సాధారణమైన డిమాండ్లను పరిష్కారం చేస్తారని, లేకపోతే మరోసారి మరి ఉద్యమాలలో ముందుకెళ్తాలని సిద్ధపడతామని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా కూడా మరి ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆకాంక్షిస్తూ తప్పనిసరిగా కూడా అమలు చేస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అని అన్నారు. 4వ తరగతి ఉద్యోగులు మీరేం చెప్తారు? మీ డిమాండ్స్ ఏంటి? ముఖ్యంగా మా డిమాండ్స్, ఈనాడు రాష్ట్రంలో చాలా ఉద్యోగస్తులు అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క ఎంప్లాయీస్ కి ఇబ్బంది ఏంటంటే మాకు 2 పిఆర్సీ లేదు, డిఏలు లేవు, ఐఆర్ లేదు. అదేవిధంగా మాకు ఈ ఉద్యోగస్తులకు హెల్త్ కార్డు పెట్టారు, హెల్త్ కార్డు కూడా దానివల్ల ఉపయోగం కూడా ఏం జరగలేదు. 3 నెలల నుంచి మా డబ్బులు కట్ అవుతున్న ప్రభుత్వం కట్ చేసుకుంటుంది. కానీ ఏ హాస్పిటల్ పోయినా కూడా మీకు ఇంకేం కాలేదు, మాకు డబ్బులు కట్టాల్సింది ఎందుకు ప్రభుత్వం, మీకు ఇచ్చేటట్లు లేవని చెప్పి కూడా ఈరోజు ప్రభుత్వం ఉంటుంది. అయినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని డిఏలు పెండింగ్ లేదు. 3 సంవత్సరాలు పిఆర్సీ పెండింగ్ కూడా ఈ రాష్ట్రంలో ఉంది. దయచేసి ఇంతకుముందు గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇంత పెండింగ్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటారు. ఈ ఫ్రెండ్లీ ప్రభుత్వం తక్షణమే ఈ డిఏలు కానీ, పిఆర్సీ కానీ, మరియు హెల్త్ కార్డులు కానీ, టీజీఎల్ఎస్ ముఖ్యంగా ఇటే కూడా కొంతమంది చనిపోయినా కూడా ఈ రోజు వరకు టీజీఎల్ఎస్ అంటే గవర్నమెంట్ ఎల్ఐసి పాలసీ, ఆ పాలసీ డబ్బులు కూడా దాంట్లో నేను కూడా ఒక బాధ్యుని. 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు నా డబ్బులు కూడా రాలేదు. పాలసీ తీరిపోయింది, డబ్బులు రావాలి, అయినా రాకుండా మాకు బడ్జెట్ లేదు, మేము ఏం చేయాలని కాలపన గడుపుతాను. అలా గడపకుండా ప్రభుత్వం తక్షణమే టీజీఎల్ఎస్ కానీ, సరెండర్ లీవ్స్ కానీ, పిఆర్సీ కానీ, డిఏలు కానీ ఇవన్నీ అమలు చేయాలని చెప్పి ప్రభుత్వానికి మేము 4వ తరగతి ఉద్యోగ సంఘం ఖమ్మం జిల్లా పక్షాన ప్రత్యేకంగా వేడుకున్నాం. రేపు జరగబోయే 10వ తారీఖు అసెంబ్లీ ముట్టడికి పెద్ద ఎత్తున జేఏసీ ఉద్యోగ సంఘాలు మొత్తం పాల్గొంటాయి. దాంతోపాటు మేము 4వ తరగతి ఉద్యోగ సంఘం కూడా పాల్గొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. 4వ తరగతి డ్రైవర్ సంఘంగా మీ సమస్యలు ఏమి? నేను ఖమ్మం జిల్లా డ్రైవర్ సంఘానికి అధ్యక్షుడు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి. నేను ఏం లేదండి, ఇప్పుడు ప్రభుత్వం రాకముందు మాకు అన్ని మేము చేసి పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు పిఆర్సీ కమిటీ అని ఆగమేఘాల మీద తెప్పించుకోవడం జరిగింది. అది ఇంతవరకు కూడా అది కార్యాచరణకు నోచుకోలేదు. తర్వాత డిఏలు, ఈ 6 డిఏలు అనేది చాలా దారుణమైన విషయం. తర్వాత మా యొక్క డ్రైవర్ల పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒకప్పుడు ఎక్కడ ఏ వెహికల్ డ్రైవర్ ఉండేవాడు, గవర్నమెంట్ డ్రైవర్. ఇప్పుడు ఆ డ్రైవర్ కూడా ఒక డ్రైవర్ పోస్ట్ ఖాళీ అయితే మళ్ళీ భర్తీ చేయడం లేదు. రాను రాను డ్రైవర్ల వ్యవస్థ కూడా తగ్గిపోతుంది. ఒకటి, మాకు తక్షణమే ఈ పిఆర్సీ, డిఏలు మాకు రావాలి. రిటైర్ అయిన ఉద్యోగులు కూడా చాలా మంది మానసికంగా వేదంతో బాధపడుతూ ఆత్మహత్యలు చేసుకుంటారు. వాళ్ళకి లేనిపోని జబ్బులు కూడా పాపం బీపీ, షుగర్ కూడా మొదలవుతున్నాయి. అందువల్ల వెంటనే ఈ స్పందన చూసి ఈ ప్రభుత్వం ఎమ్మడే స్పందించి మాకు రావాల్సిన న్యాయపరంగా మేము అడుగుతున్నాం. కాబట్టి మాకు డిఏలు, పిఎస్ తక్షణమే ప్రకటించాలని ఖమ్మం జిల్లా డ్రైవర్ల సంఘం తరఫున అధ్యక్షుడిగా నేను మనవి చేస్తున్నాను. ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ గా మీరేం చెప్తారు? మీ సమస్యలు ఏమున్నాయి? మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నాం. ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క సమస్యల మీద ప్రభుత్వంలో రాకముందు మేము అన్ని హామీల్ని నెరవేరుస్తాం, సకాలంలో పిఆర్సీ ఇస్తాం, మంచి బెనిఫిట్ గల పిఆర్సీ ఇస్తాము, అన్ని డిఏలు క్లియర్ చేస్తాము, ఉపాధ్యాయ ఉద్యోగులు ఉన్న బకాయిలన్నీ క్లియర్ చేస్తాము, రిటైర్ ఉద్యోగస్తుల యొక్క బకాయిలు క్లియర్ చేస్తామని చెప్పేసి మంచి ఊగదంపుడుతోటి ఈ రోజు ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక వేదికల మీద వారు ఈ యొక్క హామీలు ఇచ్చున్నారు. దాంతో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు అన్ని కలిసి ప్రభుత్వం వచ్చే విధంగా దాంట్లో మేము కీలక పాత్ర పోషించిన మాట వాస్తవం. ఎందుకంటే మేము గంటపడంగా చెప్పగలం, మేము మిమ్మల్ని సహకరించాం, గత ప్రభుత్వం మాకు నమ్మించి మోసం చేశారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల ఉద్యోగస్తులు పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే 10 సంవత్సరాలు పాలకులు వాళ్ళు పాలించుకొని వాళ్ళని వాళ్ళు చూసుకొని బయటకు వెళ్ళిపోయారు తప్ప ప్రభుత్వ ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదు అనే ఉద్దేశంతో మీరిచ్చిన యొక్క మీ వాయిస్ యొక్క హామీలతోటి మేము యొక్క మీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసి తీసుకురావడం జరిగింది. కానీ వచ్చిన తర్వాత మీరేం చేస్తున్నారు? ఆయన కంటే ఇంకా దారుణంగా ఆలోచిస్తున్నారు. మీరు మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వం లోట్లో ఉంది, చాలా లో బడ్జెట్ లో ఉందని అంటున్నారు. ఓకే, లో బడ్జెట్ లో ఉన్నప్పుడు మరి యొక్క ఎలాంటి నిర్వహణ చేయని యొక్క ఎమ్మెల్యేలు అలాగే ప్రజాప్రతినిధులు చాలా మంది ఉన్నారు. మరి వాళ్లకు ఇంత మెరుగైన ఈ యొక్క శాలరీస్ అవసరమా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి 4 లక్షల పైచలకు
ఎమ్మెల్యేలకు 5 సంవత్సరాలు పరిపాలించే ఎమ్మెల్యేలకు జీపీఎఫ్ జీవితాంతం వాళ్లకు పెన్షన్ వస్తుంది. మరి 30-40 సంవత్సరాలు సర్వీస్ చేసిన యొక్క ఉద్యోగస్తులకు మినిమం పెన్షన్ ఎక్కడ? వాళ్ళ హక్కు కదా అది. దాన్ని మరి మీరు ఇంప్లిమెంట్ చేస్తామని మాట ఇచ్చున్నారు, మరి ఎందుకు ఇవ్వట్లేదు? 3 సంవత్సరాలు కావస్తుంది, ఇంతవరకు పిఆర్సీ జాడలేదు. పిఆర్సీ అనేక రకాల వాయిదాలు తీసుకుంటున్నారు. మీరు పిఆర్సీ గడువును పొడిగించుకుంటున్నారు. ఎందుకు పొడిగించుకుంటున్నారు? 30 నెలలు అయిపోయింది. అలాగే మీరు గతంలో చెప్పారు డిఏలన్నీ క్లియర్ చేస్తారు, మరి డిఏలు ఇంతవరకు క్లియర్ కాలేదు. ఇంకా పెరుగుకుంటూ పోతుంది. ఇవాళ 6 డిఏలు అంటే 6 డిఏలు అంటే మీ 3 సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరము 2 డిఏలు చొప్పున నిత్యావసరాల అనుకూలంగా రావాల్సిన డిఏల్ని మీరు తొవ్వలో తొక్కి 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాం సమర్పణ యొక్క కారణంగా మీరు పాస్ చేసుకుని మీరు చెప్తున్నారు. కానీ 1వ తారీఖు జీతాలు ఇస్తున్నామని అంటున్నారు, కానీ మిగతా రావాల్సిన ఇంత లోటు బడ్జెట్లో ఇస్తే ఎలా? ఇవాళ సుమారుగా ఒక ఉద్యోగికి 15 నుంచి 20 వేల రూపాయలు నష్టం ఒక నెలకు వచ్చేసి. మరి ఇంత నష్టాన్ని మీరు బేస్ చేసుకుంటూ ఎలా? మేము కూడా నిత్యావసరాల అనుకూలంగా మేము ధరలు పెరుగుతున్నప్పుడు మీరు కూడా డిఏలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాలు కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యమైన సమస్య, మీరు ఈ విషయంలో కూడా హామీ ఇచ్చినారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఈ వేదిక మీద మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం, ఏజెన్సీ ప్రాంతాల్లో సమస్యను పరిష్కరిస్తామన్నారు. జీవో నెంబర్ 3 అక్కడ ఉన్న ట్రైబల్ ఏరియాలో ఏజెన్సీ ప్రాంతం కంప్లీట్ గా ట్రైబల్ ఏరియాలో ట్రైబ్స్ కు మాత్రమే అక్కడ ఉద్యోగాలు నియామకాలు పదోన్నతులు అన్ని వాళ్ళకే వర్తిస్తాయని మీరు కూడా మాట ఇచ్చున్నారు. దాన్ని కూడా మరి పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వం కూడా దాని మీద ముందు అడుగు వేసుకుంటూ పోతున్నారు. కాబట్టి మీరు కూడా ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న సమస్య జీవో నెంబర్ 3 కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా మీరు తప్పకుండా ఈ యొక్క నిర్ణయాలు తీసుకోవాలని, లేని పక్షంలో మా ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కాని పక్షంలో ఓ వ్యక్తిన మరి ప్రతి ఒక్క ఉద్యోగి ఉపాధ్యాయుడు వచ్చే నెల సెప్టెంబర్ 10వ తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పిలిపివేయడం జరిగింది. మహాధర్నా ఆ రోజు మరి హైదరాబాద్ అంతా ఉద్యోగస్తులతో నిండిపోయే అవకాశాలు 100-200% ఉంది. కాబట్టి ఇప్పటికైనా స్పందించండి. మీరు మా యొక్క సంఘ నాయకుల్ని ఆహ్వానించండి, చర్చలు కూర్చోబెట్టి మాకు అనుకూలమైన న్యాయబద్ధమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పిఆర్సీ వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా డిఏలు 6 పెండింగ్ డిఏలు ఉన్నాయని 6 పెండింగ్ డిఏలను వెంటనే ప్రకటించాలని, అదేవిధంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని అమలు చేయాలని, సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని అమలు చేయాలని, లేని పక్షంలో ప్రభుత్వం దిగరాని పక్షంలో సెప్టెంబర్ 10న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తామని, అదేవిధంగా అసెంబ్లీ ముట్టడికి కూడా వెనకాడబోమని ఉద్యోగ సంఘాల నాయకులు చెప్తున్నారు. నాగేందర్తో హరీష్, RTV ఖమ్మం నుండి.